ఈ శిల్పాన్ని చూడండి. ఇందులో మనం తామర పువ్వు యొక్క పీఠాన్ని స్పష్టంగా చూడవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దానిపైన ఉన్న పాదాలను కూడా గుర్తించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ప్రధాన విగ్రహం ధ్వంసమైపోయింది. ఇప్పుడు పీఠం యొక్క అడుగు భాగాన్ని నిశితంగా పరిశీలించండి. అక్కడ నగలు ధరించిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను చుట్టుకున్న పాములతో చుట్టుముట్టబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు అతను ఆ పాముల మధ్య ఎందుకు కూర్చున్నాడు? ఇంకా వింతైన విషయం ఏంటంటే, మీరు చిత్రాన్ని జూమ్అవుట్ చేసి చూస్తే మరింత పెద్ద ముఖం యొక్క ముక్కు మరియు పెదవులు కనిపిస్తాయి. ఇది కేవలం కోయిన్సిడెన్సా లేదా ప్రాచీన శిల్పులు ఉద్దేశపూర్వకంగానే రాతిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ ను పొందుపరిచారా? వేల సంవత్సరాల క్రితమే వారు ఇటువంటి విజువల్ ట్రిక్స్ ను ఎలా సాధించారు? వారు నిజంగా ఎటువంటి జ్ఞానంతో పనిచేశారు?